నమస్తే. కాకినాడలో ఈ నూకరాజు కుటుంబం మొత్తం కూడా ఎలా ఆత్మహత్య చేసుకుంది అనేది మనం చూసాము. సో దీనిలోని ఒక బాబు మాత్రమే మిగిలాడు. మరి ఈ అంశంలోన సాదిక్ అనే వ్యక్తి కీలక అంశంగా మారాడు. అలాగే ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లోనే ఏముంది అనేక రకాల విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగాను. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో మాట్లాడుతున్నాం. నమస్తే సార్, అసలు అంటే ఇది ఒక విచిత్రమైన కేసు లాగా మారిపోయింది. సో అందరూ పోవడము, బాబు పోవడం. సో మీరన్నట్టుగా ఇందులో ఏమో కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. సో అసలు ఎలా పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి, ఏం జరిగింది? ఇప్పుడు సాదిక్ కేసులో రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎందుకంటే మొన్న అతన్ని 5 రోజుల తర్వాత 5 రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఒక పెద్ద చేజే చేసి పట్టుకొచ్చారు. నిజానికి అదొక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు అనమాట. అంటే సాదిక్ ఎలా తప్పించుకున్నాడు, పోలీసులు అతన్ని ఎలా ట్రాక్ చేసి పట్టుకోగలిగారు. అంటే ప్రతి క్రిమినల్ ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడని ఒక సామెత ఉంటుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అలాగా సాదిక్ ఏంటంటే చాలా తెలివిగా 12:45కి రాత్రి, ఇది 11:30కి వీళ్ళు చనిపోయారు. అతనికి ఇమ్మీడియట్గా తెలిసిపోయి 12:45కి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఎక్కి అక్కడి నుంచి అతను ముందుగానే ఏం చేశాడంటే ఫోన్లు, తర్వాత అతను ఫోన్లు ఇచ్చేశాడు, ఇంట్లోనే పెట్టేశాడు. తర్వాత కార్డులు తీసుకెళ్ళలేదు. ఎటువంటి డిజిటల్ ట్రేసింగ్ అంటారు, డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు, డిజిటల్ ఫుట్ ప్రింట్ లేకుండా చూసుకున్నాడు. అతను తెలివి ఉందా అనమాట అతనికి. కాకపోతే అతను చేసిన తప్పు ఏంటంటే ట్రైన్లో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫోన్ తీసుకొని లాయర్కి వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేశాడు. అది ట్రైన్లో. అది అతను చేసిన తప్పు. దాంతో పోలీసులకి అర్థమైంది వీళ్ళకి ఇంట్లో ఫోన్లు వచ్చాయని. దాంతో వీళ్ళు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేశారు. నేను ఇట్లా ట్రైన్లో ఉన్నానండి, ఎవరో ఒక అతను నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే వీళ్ళు ఫోటో పంపించారు, ఇతనేనా అని. అవునన్నారు. అతను ఎక్కడ దిగాడు, ఎక్కడ ఉన్నాడు అంటే అతను ఇక్కడ వాడి అనే స్టేషన్లో దిగాడు సార్ అని చెప్పారు. ఇమ్మీడియట్గా వీళ్ళు అక్కడ లోకల్ పోలీసుల సహాయంతో వాడి సీసీటీవీలు పరిశీలించారు. సీసీటీవీలో వీడు ఒక వ్యక్తిని ఎవరినో అడుగుతున్నాడు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. మళ్ళీ అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే సోలాపూర్కి ఎక్కడ బస్సులు దొరుకుతాయని అడిగాడు అన్నాడు. దాంతో సోలాపూర్ వెళ్ళాడు అనే విషయం వీళ్ళకి అర్థమైంది. ఆల్రెడీ వీడి ఫోను వీళ్ళకి హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ ఫోన్లో ఇతని కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళకి. ఎప్పుడైతే ఇతను కోనార్క్ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి అది వెళ్తుంది, దాన్ని ఎక్కడైతే పట్టుకున్నారో దాంట్లో ఢిల్లీకి వెళ్ళదు, ఇతను ఢిల్లీకి వెళ్ళాడు. యాక్చువల్గా కోనార్క్ ఎక్స్ప్రెస్లో అది కూడా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు, డౌట్ రాకుండా. మిగతా వాటిలో అంటే రిజర్వేషన్ అవసరం కాబట్టి. సో వీళ్ళు ఫోను తీసుకొని వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఫోన్లు చేసేసారు. సోలాపూర్లో కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత మేరట్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి చేసి ఇట్లా అతను కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు చెప్పాలి అని చెప్పారు. అక్కడ లోకల్ పోలీసులకు కూడా వీళ్ళు ఇంటిమేట్ చేశారు. ఇది ఒక పెద్ద టీం వర్క్ అనమాట. దాదాపు 10 టీములు పనిచేసాయి దీని మీద. ఒక 300 పైన సీసీటీవీలు పరిశీలించారు. ఇదంతా అందుకనే 5 రోజులు పట్టింది ఇతను ట్రేస్ చేయడానికి. సో ఇతను సోలాపూర్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఇతనేమనుకున్నాడంటే నేనేమి డిజిటల్ ఫుట్ ప్రింట్ లేదు కదా, ఫోన్ కూడా లేదు, నేను ట్రాక్ చేయరు అనుకున్నాడు. ఒకే ఒక మిస్టేక్, అతను చేసిన ట్రైన్లో పక్కనోడి ఫోన్లో నుంచి చేసిన ఫోన్ కాలే అతను పట్టించింది. ఆ ఒక్క మిస్టేక్ వల్ల అతను ఫలాని కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఎక్కాడని లేకపోతే వీళ్ళకి తెలియదు అసలు. అది మేజర్ మిస్టేక్ అనమాట. సో అక్కడి నుంచి ఇంకా అతను ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ నుంచి మేరట్ వెళ్ళాడు. ఆల్రెడీ మేరట్లో ఉన్న ఫ్రెండ్తో వీళ్ళు టచ్లో ఉన్నారు. రాగానే వాళ్ళు చెప్పేశారు పోలీసులకి ఆ ఫ్రెండ్, వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. యాక్చువల్గా అతను మేరట్ నుంచి కేరళ వెళ్ళి కేరళ నుంచి సముద్ర మార్గంలో వేరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అనేది అతని ప్లాన్. ఆ ప్లాన్ని వీళ్ళు బ్రేక్ చేశారు, పట్టుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అతను పట్టుకొచ్చినాక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఆయన జనరల్గా 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు. కాకినాడ సబ్ జైల్లో ఇప్పుడు ఉంటున్నాడు. ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేశారు. ఎందుకంటే అతన్ని ఇక్కడ పట్టుకొచ్చేది ఇదంతా మీడియాకి లీక్ అయిపోయింది కాబట్టి విచారించడానికి పోలీసుల దగ్గర టైం ఎక్కువ లేదు. వితిన్ 24 అవర్స్లో, అంటే జర్నీ టైం మినహాయించి 24 అవర్స్లో
కోర్టుకి పెట్టాలి కాబట్టి పెట్టేశారు. సో ఇప్పుడు అతన్ని పిలిపించి అతని దగ్గర, ఎందుకంటే అతని మీద ఇప్పుడు హత్య కేసు కూడా ఉంది. ఇది మామూలుగా అయితే అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు. అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత ఎక్స్టార్షను, క్రిమినల్ ఇంటిమిడేషను, ఇలాంటి సెక్షన్ల కింద రాజమండ్రి 2 టౌన్ పరిధిలో ఆత్మహత్య జరిగింది కాబట్టి రాజమండ్రి 2 టౌన్లో కేసు నమోదైంది. అది కాకుండా ఈ సౌజన్య, వీళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు నూకరాజు, ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, భార్య మీన, కోడలు సౌజన్య, మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డి. సో ఈ అబ్బాయి ఏమో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా నిన్న మీడియాతో మాట్లాడాడు. దాని తర్వాత ఈ సౌజన్య ఒక 5 పేజీల లెటర్ కూడా బయటకు వచ్చింది. అట్లాగే నూకరాజు సూసైడ్ లెటర్ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ అబ్బాయితో వాళ్ళ తాతయ్య, అంటే వీళ్ళ నాన్న, ఈ అబ్బాయిల నాన్న జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అబ్బాయితో మాట్లాడితే, అబ్బాయి మా నాన్నను కూడా వీడే చంపేశాడు అనేది భాస్కర్ రెడ్డికి చెప్పాడు. అప్పటి వరకు భాస్కర్ రెడ్డి కూడా ఏమనుకుంటున్నాడంటే తన కొడుకు అనారోగ్యంతో చనిపోయినాడు అనుకుంటున్నారు. ఎందుకు ఆ అబ్బాయి చనిపోయింది ఇప్పుడు జూలై 2న, అనారోగ్యంతో చనిపోయినాడని వీళ్ళు కూడా చెప్పారు. ఎవరు భార్య వాళ్ళు కూడా, సౌజన్య కూడా తన మామకి, అంటే సౌజన్య రోల్ మీద ఇక్కడే డౌట్ ఉంది భాస్కర్ రెడ్డికి. భాస్కర్ రెడ్డి ఏమంటున్నాడు, సౌజన్య కూడా కోఆపరేట్ చేసింది సాదిక్ నా కొడుకుని చంపడానికి. ఎలా ఆమె మళ్ళీ కంప్లైంట్లో లెటర్లో రాసింది, మరణ పత్రం అనే ఒక లెటర్ రాసింది. అందులో ఆమె రాసింది ఏంటంటే, అతను నా భర్తకి మోస్ట్ డేంజరస్ కెమికల్ అంట కెనడా నుంచి తెప్పించాడు, దాన్ని ఇచ్చాడని రాసింది. మళ్ళీ ఈ అబ్బాయి చెప్పాడు అది ప్రోటీన్ పౌడర్లో కల్పించారు మా నాన్నకి అని ఈ అబ్బాయి చెప్పాడు. అంటే మరి ప్రోటీన్ పౌడర్లో ఇస్తుంటే ఈమె అడ్డుకోనన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళ నాన్నకి చనిపోయినాకైనా వాళ్ళ నాన్నకి ఇలాగ అది నేచురల్ డెత్ కాదు, వాళ్ళని సాదిక్ చంపేశాడని భాస్కర్ రెడ్డికి ఎందుకు ఏమి చెప్పలేదో మనకు తెలియదు. మేబీ భయం వల్ల చెప్పలేదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే తను నిరంతరం భయంలో ఉన్నాడు. ఆ అమ్మాయి లెటర్ చూస్తే చావడానికి కూడా మేము వణుకుతున్నాం, 4 గంటల పాటు జర్నీలో ఒక మాట కూడా మాట్లాడుకోలేదని అబ్బాయి చెప్పాడని చెప్తున్నారు. అంటే మాట్లాడుకుంటే వాడికి ఎక్కడ తెలిసిపోతుంది, ఎందుకంటే ఫోన్ ట్రాకింగ్లో ఉంటాడు ఎప్పుడు, నిరంతరం 24/7 ఫోన్ ట్రాకింగ్లో ఉంటాడు వాడు. ఈ అమ్మాయి ఫోను అతని కంట్రోల్లో ఉంది. సో అందుకని మాట్లాడుకుంటే తెలిసిపోతుందేమో, వాడు వచ్చి పట్టుకుంటాడేమో, చావడానికి కూడా వాడు అలో చేయడేమో. అంటే చావడానికి కూడా మేము వణికిపోయాము అని రాసుకునిందంటే వాడి థ్రెట్ అంత ఉందేనే. సో మరి దానివల్ల ఏం భయపడి చెప్పలేదా తెలీదు. ఏదేమైనా ఆమె మీద ఇప్పుడు కేసు పెట్టి లాభం లేదు, ఆమె చనిపోయింది. ఇతని మీద మర్డర్ కేసు సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే పోలీసులు ఇప్పుడు ఈ డీటెయిల్స్ అంతా రాశారు. ఒక రకంగా ఆ లెటర్ బేస్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ ఉందండి. ఆ లెటర్ బేస్ చేసుకొని ఈ అబ్బాయి చెప్పిన డీటెయిల్స్ బేస్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ రాశారు. కొంతవరకు సాదిక్ను కూడా వాళ్ళు విచారించారు, ప్రాథమిక విచారణ. సాదిక్ కొన్ని విషయాలు చెప్పాడు, అవన్నీ బేస్ చేసుకొని ఒక రిమాండ్ రిపోర్ట్ రాశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరి 14న ఈ ఇయర్ జూలై 2న అబ్బాయి చనిపోతే జగదీశ్వరు, ఫిబ్రవరి 14న సాదిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కత్తితో దాడి చేశాడంట జగదీశ్వర్ రెడ్డి మీద. అది ఈ అబ్బాయి చెప్పాడు, బాబు చెప్పాడు. అంటే కత్తితో దాడి చేశాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక కోర్సు, ఈ అబ్బాయి 3వ క్లాస్ చదువుకునేటప్పుడు వాళ్ళ స్కూల్లో షూటింగ్, గన్ షూటింగ్ నేర్పిస్తాను, ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది 3 ఏళ్లలో, దానికి సాదిక్ వచ్చి నేర్పిస్తున్నాడు స్కూల్లో. అప్పుడు ఈమెకి వాడు పరిచయం అయ్యాడు. నిజానికి సాదిక్ అంటే ఈమె 10 ఏళ్ళు పెద్దది, వాడికి ఇప్పుడు 30 ఏళ్ళు కూడా లేవు వాడికి, ఈమె 38 ఎంతో, దాదాపు 10 ఏళ్ళు పెద్ద అని చెప్తున్నారు. సో వాడు ఏంటంటే ఈ అబ్బాయితో క్లోజ్ అయ్యి ఈ అబ్బాయి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాడు. ఈమె సౌజన్య వాళ్ళ భర్త మొత్తం ఆస్తి అంతా కూడా ఈమె పేరు మీద రాసేసాడు, ఎవరు అతని జగదీష్ ఆస్తి అంతా. సో సౌజన్య కంట్రోల్లో ఇప్పుడు ఆస్తి ఉంది మొత్తం. సో సౌజన్యనే తన కంట్రోల్లోకి తీసుకొని ఆస్తి కాజేయాలనేది అతని గోలు, అంతేగాని లవ్ జిహాద్ గోల్ కాదు. అతనికి ఏం ముస్లిం మీద కూడా ప్రేమ లేదు, ఏమి లేదు. అతను ముస్లింలు కూడా వేధించాడు, వాళ్ళ సొంత భావను కూడా వేధించి కేసు పెట్టి జైల్లో పెట్టాడు. అవన్నీ కూడా ఆమె రాసింది.
అతని వల్ల మంచి ముస్లింలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని రాసింది తప్ప ఆమె లవ్ జిహాద్ అని ఎక్కడ రాయలే. ఓకే. సో కాకపోతే బెదిరించాడు, కొడుకుని నేను టెర్రరిస్టులకు అమ్మేస్తానని, అట్లాగే ఈమెని కన్వర్ట్ అవ్వమని కూడా బెదిరించాడు, ఉర్దూ చదవమని, కన్వర్ట్ అవ్వమని, ఉర్దూ నేర్చుకోమని, ఇవన్నీ కూడా బెదిరించాడు వాడు. అంత తప్ప ఆమె లవ్ జిహాద్ అనేది ఆమె కూడా చెప్పట్లే. లవ్ జిహాద్ అంటే ఈమెను ఒక్కడనే ట్రై చేయడు కదా, ఇది లవ్ జిహాద్ గురించి ఎందుకు వస్తుంది? ప్రధాని రావాలంటే దానికి ప్రూఫ్ ఉండాలి. అదేమి వీళ్ళు చెప్పట్లేదు. దాన్ని వీళ్ళు ఎవరి కన్వీనియంట్గా వాళ్ళు మార్చేస్తున్నారు. యాక్చువల్గా ఆమె పోలీసులకి తనకి బాగా సంబంధాలు ఉందని, ఎస్పీ ఆఫీస్లో గన్మెన్ ఇతను బాగా తెలుసని, ఎస్పీ బాగా తెలుసని, షూటింగ్ కూడా. ఇతను నేర్పించేవాడు వాళ్ళకని, ట్రైనింగ్ ఇచ్చేవాడని రాసింది. పోలీసులకి తను షూటింగ్ నేర్పించాడని రాసింది. ఉండొచ్చు అది. ఆ రకంగా ఇతనికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. రౌడీలతో కూడా, కొంతమంది రౌడీలు కూడా ఇతని దగ్గర, రౌడీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫైరింగ్, ఇప్పుడు లైసెన్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఫైరింగ్ తెలీదు, వాళ్ళు నేర్చుకుంటారు కదా వచ్చి. అలాగే తనకి సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ను ఉపయోగించుకునే వీళ్ళని బెదిరించగలిగాడు. లేకపోతే ఒక షూటింగ్ అకాడమీ పెట్టుకునేవాడికి భయపడతారా వీళ్ళు? ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఫ్యామిలీ అంటే ఇక్కడ వీళ్ళ వైపు నుంచేమో ఈమె అతనితో అఫైర్ పెట్టుకోవడం వల్ల, ఈమె వీడియోలు వాడి దగ్గర వీళ్ళ న్యూటి వీడియోలు ఉండడం వల్ల పరువు పోతుంది అనేది ఒక భయం అండి. రెండో భయం వాడికి ఉన్న సర్కిల్. ఈ రెండు వల్ల వీళ్ళు ఏమి చేయలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఇప్పటికి మనకున్న అర్థమైంది. అంత తప్ప ఇప్పుడు తెలియాల్సింది ఏంది, వాడికి ఎవరితో పోలీసులు సంబంధాలు ఉన్నాయి, ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వీళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా పోయి ఓపెన్ చేశాడు, ఫోటోలు వచ్చాయి. సో అతనేమో నాకు సంబంధం లేదు, ఎవరో చెప్తే నేను చేశాను. అది కూడా వాస్తవం కావచ్చు, నిజంగా కూడా సంబంధాలు ఉండొచ్చు. ఏదేమైనా ఇతనుకున్న పొలిటికల్ రిలేషన్స్ ఏంటి, ఇతనుకున్న పోలీసు ఇదేంటి, అవి బయటికి రావాలి. అది వదిలేసి ఇతను టెర్రరిస్ట్ అని, ఇతను లవ్ జిహాద్ అని లేని యాంగిల్స్ క్రియేట్ చేసి డైవర్ట్ చేస్తున్నారు విషయం. అతను ఒకవేళ నిజంగా టెర్రరిస్ట్ ఉంటే దాన్ని ప్రూవ్ చేయండి, నిజంగా లవ్ జిహాద్ ఉంటే ప్రూవ్ చేయండి. అది చేయకుండా డైవర్ట్ అసలు విషయం ఆమె రాసిన దాంట్లో హైలైట్ వచ్చి పోలీసులని, పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చేవాడు, అందుకని పోలీసులతో అతనికి పరిచయాలు ఉన్నాయి, అందుకని నేను కేసు పెట్టినా కూడా ఎవరు తీసుకోరు. ఇప్పుడు చెప్తున్నాడు ఎస్పీ బిందు మాధవ్, ఆత్మహత్యలు చేసుకోకండి, మాకు వచ్చి చెప్పండి, మేము కాపాడుతాం. మీ మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య మీకు చెప్పేవాళ్ళు కదా, మీ మీద నమ్మకం లేదు కదా. ఈ రోజు వచ్చి కాకినాడ ఉదయ్ చెప్తున్నాడు ఎంపీ, నా మీద ఎంత నమ్మకం లేకపోతే నా పేరు రాసింది. నీ మీద నమ్మకం ఉంటే పేరు రాసి చచ్చిపోరాళ్ళు, నీ దగ్గరికి బతుకుండేటప్పుడు వచ్చేవాళ్ళు. క్లియర్గా ఎవరి మీద వీళ్ళకి నమ్మకం లేదండి, ఎవరు మనల్ని కాపాడుతాడని నమ్మకం లేదు, హోప్ లేదు. సో చనిపోవడం ఒక్కటే మార్గం అని వాళ్ళు డిసైడ్ అయ్యారంటే వ్యవస్థల మీద నమ్మకం వాళ్ళకి లేదు. ఎందుకంటే అతని కంట్రోల్లో వ్యవస్థలు ఉన్నాయి, అదే అతను ప్రూవ్ చేశాడు. సో ఇదంతా డీటెయిల్గా రాశాడండి. అంటే వీళ్ళ హస్బెండ్ని కాపాడమని 1 year అఫేర్ తర్వాత వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. వాళ్ళ హస్బెండ్ కూడా కాపాడలేని పరిస్థితి. అతను ఏదో చిన్న వ్యాపారం చేస్తాడు, అతనికి అంత పరిచయాలు లేవు, అతను కూడా డీల్ చేయడంలో. రెండోది వీళ్ళతో ఏమీ అతను క్లోజ్గా లేడు. ఇప్పుడు భార్య అంటే ప్రేమ, కొడుకు అంటే ప్రేమ ఉంటే ప్రాణాలు తెగించైనా వాడిని ఎదుర్కొనేవాడు. అది చేయలేదు అతను. పైగా అతనికి సరెండర్ అయిపోయినట్టే కనపడదు. అతను వచ్చి కత్తితో వీళ్ళ ఇంట్లో వచ్చి దాడి చేసేంత చనువు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈ ఫ్యామిలీ అతనికి ఇవ్వకపోతే అతను వచ్చి ఎలా చేస్తాడండి? ఎలా? రెండోది ఆమె రోజు కొడతానే ఉన్నాడు అన్నట్టు. ఇవాళ స్త్రీలు ఒక్కరోజు కొడితేనే వాళ్ళు నాన్న అలర్ట్ చేస్తారు. అలాంటిది రోజుల తరబడి ఎందుకు దెబ్బతింటా ఉంది ఈమె? ఎందుకంటే ఈమె వీడియోలో వాడి దగ్గర ఉండడం, వాడికి ఉన్న సర్కిల్, అది భయపడిపోయారు. ఎక్కువ భయపడ్డారనేది కూడా అర్థమవుతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. కనీసం ఎలాగో చనిపోతాం, ఏం చేస్తాడు? మనం చంపబోతాడు, అదేదో చనిపోతాం కదా, దాని బదులు అలర్ట్ చేద్దామని డిసైడ్ అవ్వచ్చు కదా, అది చేయలేదు. దానికి కారణం ఏంటంటే పరువు. మళ్ళీ మనం బయటికి వెళ్తే ఇదంతా పరువు, మెయిన్ పరువు అండి ఇక్కడ. నెంబర్ 1 పరువు, నెంబర్ 2 భయం, ఈ రెండు పనిచేస్తాయి. సో అది వీళ్ళు డీటెయిల్గా దాంట్లో రాశారు, కానీ పోలీస్ యాంగిల్ రాయలేదు వీళ్ళు దీంట్లో. వీళ్ళు పోలీసులు కూడా ఇప్పుడు ఆ యాంగిల్స్ అన్నీ చేయట్లే, ఓన్లీ ఈ లెటర్ బేస్డ్. ఇది ఈ బాబు చెప్పింది. బాబుకి కూడా ఎంత నాలెడ్జ్ ఉంటుంది, 10 ఏళ్ళ అబ్బాయికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. అబ్బాయి చెప్పింది. అబ్బాయి ఏంటంటే నన్ను బెదిరించాడు,
మేమందరం భయంలో ఉన్నాము. 4 గంటలు మాట్లాడుకోలేదు. మా అమ్మని రోజు కొట్టేవాడు. మా నాన్నని కూడా ఫిబ్రవరి కత్తితో దాడి చేశాడు. తర్వాత యాసిడ్ ప్రోటీన్ పౌడర్లు ఇచ్చి చంపేశాడు అనేది అబ్బాయి చెప్తున్నాడు. సో ఆ అబ్బాయి వాంగ్మూలము, ఈ అమ్మాయి లెటరు, నూకరాజు లెటరు ఇవి బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకొని అతను విచారించాలి. అతని వైపు ఏ లాయర్లను కూడా పెట్టుకోవద్దని కూడా ఎంపీ ఉదయ్ అప్పీల్ చేస్తున్నాడు. కాకపోతే చట్ట ప్రకారం లాయర్ని పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. చట్ట ప్రకారం అతన్ని శిక్షించి అతనికి శిక్ష వేయాలి తప్ప అతన్ని జైల్లో చంపేస్తారేమో అని ఒక పుకారు ఉంది, ఎన్కౌంటర్ చేస్తారేమో అని పుకారు ఉంది. ఎన్కౌంటర్ అంటే కొత్త మెథడ్, ఇప్పుడు చెరువులో దిగి చచ్చిపోవడం కదా, అట్లాంటివి ఏమన్నా చేస్తారా? దానివల్ల ఏమవుతుందంటే అనేక విషయాలు మరుగున పడిపోతాయి. అతనికి ఎవరో హెల్ప్ చేశారు, అతను ఎందుకు ఇంత దౌర్జన్యం చేయగలిగాడు, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతను ఈమెనే కాకుండా 15 కుటుంబాలని చేశాడని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. మరి విజయసాయిరెడ్డి సాక్ష్యాలని ఎందుకు చెప్పట్లేదు? పోనీ మనకి చెప్పకపోతే పోలీసుల కన్నా ఇచ్చాడా? ఆయన దగ్గర ఏమి ప్రూఫ్ ఉంది? ప్రెస్ మీట్లో వచ్చేలాగా 9 మంది టెర్రరిస్టులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి, అతను ఇవన్నీ విజయసాయిరెడ్డి కొత్తగా అదేదో కొత్త భిక్షగాడికి పొద్దెరగడు అన్నట్టుగా కొత్తగా అతను సనాతన ధర్మాన్ని కౌగిలించుకున్నాడు. ఇన్నేళ్ళు ఏమైందో సనాతన ధర్మం, ఇన్నేళ్ళు సోకాల్డ్ క్రిస్టియన్తో ఉన్నాడుగా జగన్తో, ఇప్పుడు వచ్చి జగన్ కన్వర్షన్స్ అంటున్నాడు అతను. అంటే ఇష్యూని ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు రాజకీయంగా. రాజకీయాలతో వచ్చిన ఇబ్బందే ఇది. దీన్ని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, కానీ జరుగుతుందా? నాకైతే జరగదు.